వెల్కమ్ టు అవర్ ఛానల్. యష్మి ఫాదర్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. వీళ్ళంటే ఇంక నామినేషన్స్ గురించి మాట్లాడుకోరంట. పృథ్వీ నామినేషన్స్ గురించి మాట్లాడుకోవద్దని ఆయన హింట్ ఇచ్చారు, మాట్లాడుకోవద్దు అన్నారు. అలాగా అంటే ఇద్దరం ఒక్కొక్కరిలో కనీసం 2 ఓట్లు పడేలా చూడాలని అనుకున్నాం. దాని గురించా అయితే ఓ పని చేద్దాం, ఇలా చేత్తో రాసి చెప్పుకుంటారంట. ఈ పృథ్వీ మైండ్ ఎక్కడ పెట్టుకుని మాట్లాడతాడో కానీ నామినేషన్స్ గురించి మాట్లాడుకోవద్దంటే అంటే అలా పైకి మాట్లాడుకోకుండా అంట చేత్తో ఇలా సైకిల్ చేసుకుంటూ ఎవరు నామినేట్ చేస్తున్నారని ఇలా మాట్లాడుకోవాలంట. సో ఇలాంటి చాలా డిస్కషన్స్ జరిగాయి లైవ్లో. వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం. మీరు మన ఛానల్ని ఒక లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవచ్చు కదా. చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారు. బెల్ ఉంటుంది కదా, బెల్ దగ్గర ప్రెస్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు డిస్కషన్ ఏం జరుగుతుందంటే లైవ్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, యష్మి ఫాదర్ వచ్చి ఏం మాట్లాడారు అవన్నీ నేను ఆల్రెడీ నైట్ దాంట్లో చెప్పాను. ఆయన యష్మితో క్లియర్గా చెప్తారనమాట. ఏంటంటే నువ్వు 2 వీక్స్ నుంచి కనపట్టలేదు, నీ గేమ్ నువ్వు ఆడడం మానేసావు అంటే లేదు అంటది. ఆడుతున్నాను కదా అంటే లేదు నువ్వు ఆడలేదు, నీ గేమ్ ఆడలేదు, 2 వీక్స్ నుంచి అసలు నీ కోసం నువ్వు ఆడలేదు, నీ కోసం నువ్వు ఆడుకో అని చెప్పేసి ఆయన ఒకటి చెప్పింది. నామినేషన్స్ ఆమె మళ్ళీ యష్మి వైల్డ్ కార్డ్స్ దగ్గర కూర్చుని నైట్ మొత్తం చెప్తుందనమాట. ఇలా ఏమన్నారు మా డాడీ, ఎందుకంటే ఆయన భాష నేను వినడానికి ట్రై చేశాను కానీ ఆయన కన్నడ తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతున్నారు, అర్థం అవ్వట్లేదు. ఈవెన్ తేజతో కూడా మాట్లాడింది అర్థం అవ్వలేదు. ఈవెన్ గౌతమ్ గురించి కూడా మాట్లాడారు ఆయన. సో తను వెనకాల నుంచి ట్రాన్స్లేట్ చేసిందనమాట. ఏమంటున్నారంటే గౌతమ్ ఫస్ట్ వీక్ గేమ్ సరిగ్గా ఆడలేదు, అంత లేదు, కానీ ఎప్పుడైతే మెగా చీఫ్ అయ్యాడో ఆ తర్వాత నుంచి తను చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హౌస్మేట్స్కి క్లియర్ హింట్ అనమాట. అంటే గౌతమ్ గేమ్ బయట బాగా వెళ్తుందని చెప్పేసి క్లియర్ హింట్ యష్మికి ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి వైల్డ్ కార్డ్స్ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది అనమాట. ఫస్ట్ టైం యష్మిని అక్కడ చూడగానే నేను షాక్. యష్మి వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఇంటి పట్టుకుని బాగానే అర్థం చేసుకుంది. అక్కడికి వచ్చిన తర్వాత అంటది గౌతమ్ నువ్వు ఇలాగా గొడవ ఉన్నా ఆ గొడవ అయిన తర్వాత నువ్వు మామూలుగా ఉంటావంట, నన్ను కూడా అలా ఉండమన్నారు మా డాడీ, థ్యాంక్ యూ అని చెప్పి నువ్వు అందరితోనూ కలుస్తావంట మా డాడీ చెప్తున్నారు అని చెప్పేసి వైల్డ్ కార్డ్స్ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది అనమాట. అసలు మా డాడీ ఎప్పుడు మాతో ఇలా ఉండరు, అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటారని. మా ఫ్యామిలీలో అంతా ఊరికే హగ్గులు చేసేసుకుని అలా కాదు, జస్ట్ హాయ్ బాయ్ లాగా ఉంటాము, తిన్నారా లేదా ఇలా ఉంటాం మేము అని చెప్పేసి చెప్తుంది. రోహిణి అంటది ఎవరి ఫాదర్స్ అయినా అలాగే ఉంటారు, వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ రియాక్షన్స్ వేరేలా ఉంటాయి అని చెప్తుంది. యష్మి అంటది యాక్చువల్గా మా ఫాదర్ అనే కాదు, మేమందరం కూడా అంత ఊరికే అంటే మరీ ఎక్కువ క్లోజ్గా అలా ఉండము, తిన్నామా పడుకున్నామా ఈ టైప్ ఉంటాం అన్నట్టు చెప్తుంది అనమాట యష్మి. సో ఈ డిస్కషన్ జరుగుతుంది. వైల్డ్ కార్డ్స్ దగ్గర కూర్చొని వాళ్ళ డాడీ ఇలా ఏమేం చెప్పారు, ఎవరి గురించి ఏం చెప్పారు అవన్నీ చెప్తుంది అనమాట. విష్ణు నవ్వు చాలా బాగుంటుంది, ఆ నవ్వుతూ ఉండడం చాలా బాగుంటుంది అని చెప్పారంట. వెళ్ళేటప్పుడు విష్ణు చూడాలి, తినేదో ఆయన కంటే పెద్దదానిలాగా అంకుల్ ఏంటది ఆయురారోగ్యాలతో ఇంకా ఏవేవో చెప్పి దీవెనలన్నీ ఇచ్చి పంపింది ఆయన్ని. వేస్తాడు ఎపిసోడ్లో చెప్తుంది అనమాట. మేబీ మా డాడీ వచ్చినా నాకు ఇన్ని హింట్స్ ఇన్ని పాజిటివ్గా చెప్పరేమో, మీరు అన్ని చెప్పారని కాళ్ళకు దండం పెట్టుకుంటుంది. ఒక్కసారి విష్ణుకు పెట్టుకోగానేమో అర్థం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదే పని. సో ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. గౌతమ్ కోసం ఎవరు వస్తారు అని మాట్లాడుకుంటారు. యాక్చువల్గా గౌతమ్ మా వాళ్ళని ఆపేసి, ఎందుకంటే లాస్ట్ టైం ఎలాగో మా మదర్ వచ్చారు కదా, ఎవరు తేజ వాళ్ళ మదర్ని పంపమని చెప్పేసి తను కెమెరాకి అడిగాడంట. 2 నిఖిల్ నబీలు పృథ్వీ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇలాగ నామినేషన్స్ కోసం మాట్లాడుకోవద్దు అన్నారంట యష్మిని. సో ఇవన్నీ అలాగే నిఖిల్ నబీల్ వీళ్ళ దగ్గర చెప్తుంది యష్మి ఏమనంటే ఇలా నువ్వు అంటే నిఖిల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి అలా ఇండైరెక్ట్గా అలా చెప్తుంది. ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు నిఖిల్ అంటాడు పాపం తేజగాడు నిజంగానే ఫీల్ అవుతున్నాడు అంటే కొన్నిసార్లు ఏమైనా తన సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడేమో, కానీ యష్మి వాళ్ళ ఫాదర్ని పట్టుకుని ఏడ్చిన మాత్రం రియల్ ఏడ్పనే అనిపించింది. అంటే అంతకుముందే ఎవరో పట్టుకుని ఏడ్చారు, వాళ్ళ యష్మిన ఎవరో అంతకుముందు ఆయన పట్టుకున్నారు, ఆ తర్వాత తేజ పట్టుకుని ఏడుస్తాడు. ఆ ఏడుపు అయితే అబద్ధం కాదు, అంటే సాంగ్స్ వేసారనమాట లాస్ట్లో. ఈ సైకిల్ పంపు స్టెప్స్ అవన్నీ వేస్తే ఆయనతో కూడా డ్యాన్స్ చేయించి ఇవన్నీ జరిగాయి చాలాసేపు. సో ఆ తర్వాత ఫస్ట్ నాకు డ్యాన్స్ రాదన్నారు, ఆ తర్వాత ఆయన డ్యాన్స్ చేశారు. సో తర్వాత అప్పుడు ఏడ్చాడు. ఆ ఏడుపు నిజమనే అనిపించింది. మేబీ సమ్ టైమ్స్ ఎక్కడైనా కూర్చొని కెమెరా పెర్ఫార్మెన్స్లు ఇచ్చుకున్నాడేమో, ఇచ్చుకుని ఉండొచ్చు. తనేం తింగరోడు కాదు, తేజ చాలా తెలివైనోడు,
చాలా తెలివిగా మేబీ అరే ఇది మనకి సింపతి వచ్చే విషయం కాబట్టి కొంచెం ఏడిస్తే అన్నమాట అని అయినా అనుకోవచ్చు. అలాగని మొత్తం ఎమోషన్ లేదని అనలేము. కొన్ని అయితే ఖచ్చితంగా ఎమోషన్ ఉంటాయి. వాళ్ళ మదర్ రాదని ఎందుకు ఇప్పుడు లైవ్లో కూడా ప్రేరణ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకా రేపు ముగ్గురు వస్తారు, ఎల్లుండి ముగ్గురు వస్తారు, ఎలాగో టేస్టీ తేజ వాళ్ళ మదర్ రారు కాబట్టి అని కూడా మాట్లాడుకుంటున్నారు హౌస్ మేట్స్ అందరూ. సో ఉంటుంది, ఒక సైడ్ నుంచి రారేమో అని ఉంటుంది, ఇంకొక సైడ్ తను తెలివైనడు కాబట్టి రావచ్చు, లాస్ట్లో ఏమైనా పంపొచ్చు అని కూడా ఉంటుంది. అంత తింగరుడేం కాదు. కాకపోతే అది ఒక్కొక్కసారి ఏడ్చిన ఏడుపు మరీ ఎక్కువసేపు ఏడుస్తుంటే ఒకసారి సోఫాలో కూర్చొని ఏడుస్తున్నాడు కదా, అది నాకు అనిపించింది ఇప్పుడు సింపతి ట్రై చేస్తున్నాడా కదా అని. అంటే ఒకవేళ నామినేషన్స్లో ఉన్నాడు కదా సింపతి ఏమన్నా ట్రై చేస్తున్నాడా అని నాకు కూడా అనిపించింది. బట్ యష్మిని పట్టుకుని ఏడ్చింది మాత్రం రియల్ అయి ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో అందరూ ఎమోషనల్ ఉన్నారు. సో ఆ టైంలో కానీ సమ్ టైమ్స్ మాత్రం మేబీ సింపతి అయి ఉండొచ్చు. సో ఇది జరిగింది. గౌతమ్ వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. గౌతమ్ కోసం ఎవరు వస్తారు అంటే హౌస్లోకి వచ్చే ముందే గౌతమ్కి వాళ్ళ ఫాదర్కి గొడవ అయిందంట. ఆ విషయం ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గౌతమ్ వాళ్ళ ఫాదర్ వస్తారు, ఎలాగో వాళ్ళ మదర్ వచ్చింది కాబట్టి ఈ డిస్కషన్స్ జరుగుతాయి. గౌతమ్ ఎదురుగానే జరుగుతాయిలే. సో యష్మి అంటది ఇండివిజువల్గా ఆడు అని చెప్పారు, అలాగే ఇంకా యాక్టివ్గా ఉండు అని చెప్పారు. ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఏవైతే నామినేషన్స్ డిస్కషన్ చేసుకుంటున్నారో ఆ డిస్కషన్స్ చేయకండి, డైరెక్ట్ వెళ్ళి నామినేట్ చేయండి. ఇది చాలా పెద్ద హింట్ కదా. సో నామినేషన్స్ అంటే మన పృథ్వీ ఎలా అంటాడనమాట, నామినేషన్స్ నోటుతో కాదు ఇలా చేత్తో చేయాలంట, అది అవుతుంది. ఈలోపు వార్డెనక్క పెయిన్ వస్తుంది, వచ్చి మళ్ళీ స్కిట్ కంటిన్యూ చేద్దామా అంటది. లాస్ట్లో పృథ్వీ అంటాడనమాట, నెక్స్ట్ వీక్ నామినేషన్లో ప్రేరణను కాదు వేయాల్సింది, ప్రేరణ మెగా చీఫ్ అవ్వడానికి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ వేసి పడేయాలి నామినేషన్లో అంట. ఆ రకం టార్చర్ పెట్టింది హౌస్ మేట్స్ని. సో ఇది అవుతుంది. స్కిట్ కంటిన్యూ చేద్దామా అని అర్ధరాత్రి అడిగితే మళ్ళీ వాళ్ళు చేస్తారు, మళ్ళీ ఏమి ఎక్కడ మళ్ళీ పనిష్మెంట్ ఇస్తుందా అని, అది అవుతుంది. తర్వాత వీళ్ళు ఫన్ చేశారు కదా, దాని గురించి రోహిణి అంటది, ఒకవేళ పృథ్వీ ఏమన్నా రే పృథ్వీ అని అన్నాం కదా, అక్కడ ఏమైనా హట్ అయ్యాడేమో, ఆ రీజన్ పట్టుకొచ్చి నామినేషన్లో వేస్తాడు, వాళ్ళు ఏమైనా హట్ అయ్యారేమో అంటే, లేదులే నిఖిల్ హట్ అయ్యాడేమో నిఖిల్ విషయంలో అంటే, లేదులే మనందరం నామినేషన్స్లో మాట్లాడుకున్న పాయింట్సే కదా, వాటికి ఏమి హట్ అయ్యి ఉండరు, బట్ నెక్స్ట్ టైం నుంచి ఫన్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి, అనవసరంగా అవతలని హట్ చేయడం ఎందుకు అన్నట్టు రోహిణి వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. రోహిణి మాత్రం గౌతమ్ని అవసరం వచ్చినప్పుడు ఏంటంటే ఫన్ యాంగిల్కి ఫన్ లవ్ ట్రాక్కి యూస్ చేసేసుకుంటుంది, మాట్లాడేటప్పుడు మాత్రం చాలా చీప్గా మాట్లాడుతుంది. ఏం జరిగింది చెప్పనా, వీళ్ళు ఒక ఇండైరెక్ట్ కాన్వర్సేషన్ చేసుకుంటున్నారు అవినాష్ అండ్ రోహిణి. ఆ కాన్వర్సేషన్ నాకే అర్థమై చావలేదు మనం లైవ్ చూసేవాళ్ళకి. ఆ కాన్వర్సేషన్ జరుగుతుంటే అక్కడ టేబుల్ దగ్గర అది మాట్లాడారు, టేబుల్ దగ్గర ఇది మాట్లాడారు అని మాట్లాడుకుంటుంటే గౌతమ్ అంటాడు, ఎవరు నబీలా అని అడుగుతాడు, అంటది, చెప్పదు. 2-3 సార్లు అక్కడ ముగ్గురు పడుకుని ఉన్నారు 3 బెడ్ల మీద, అవినాష్తో మాట్లాడుతుంది, పక్కనే గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ క్లారిటీ లేదు కదా అని అడుగుతుంటే ఇది రోహిణి రియాక్షన్. ఈమెకు మాత్రం ఫన్ లవ్ ట్రాక్కి మాత్రం గౌతమ్ కావాలి, ఇంక దేనికి ఇలాంటి పనులే. వెళ్ళి ప్రేరణ దగ్గర గౌతమ్ కోసం మూడీలు పెట్టడాలు తక్కువలు కాదు, అవినాష్ మటుకు అవినాష్ తక్కువడు కాదు. వీళ్ళ నామినేషన్స్ నుంచి నెక్స్ట్ వీక్ వీళ్ళ నామినేషన్స్లోకి రాకూడదంటే వేరే వాళ్ళ మీద నామినేషన్స్ పాయింట్స్ ఉండాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, అవినాష్ అండ్ రోహిణి వీళ్ళ మీద వెళ్ళి వేరే వాళ్ళకి చాడీలు చెప్తే వీళ్ళ మీద వాళ్ళకి పాయింట్స్ దొరుకుతాయి కదా, పట్టుకొచ్చి వీళ్ళన్నా అంటే గౌతమ్ని పట్టుకొచ్చి నామినేషన్లు వేస్తారు, వాళ్ళిద్దరూ సేవ్ అయిపోతారు కదా. ఇలాంటి తెలివితేటలతో వాళ్ళు అక్కడేమో ప్రేరణ దగ్గరను వాళ్ళ దగ్గరనేమో గౌతమ్ని చెడు చేయడం, గౌతమ్నేమో ఫన్ లవ్ ట్రాక్ కోసం యూజ్ చేసుకోవడం, ఇక్కడ గౌతమ్ మాట్లాడుతుంటేనేమో అది రియాక్షన్ ఇచ్చింది. సో ఇదైంది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అంటాడనమాట, నీకు నాకు ఒకేసారి వస్తారు నిఖిల్ పృథ్వీకి అంటే, నబీల్ అంటాడు లేదు ఒక్కొక్కరికి ఒక్కోసారి ఒక రోజు వస్తారేమో, ఈరోజు మా మదర్ వచ్చారు కదా, రేపేమో మీ మదరు, ఎల్లుండేమో పృథ్వీ కోసము వస్తారు అని అంటారు. ఇక్కడ నిఖిల్ అంటాడు ఆ తేజ కోసం పంపితే బాగుండు వాళ్ళ మదర్ని పాపం అంటే, నబీల్ కూడా అంటాడు సార్ బిగ్ బాస్ మొత్తం అంతసేపు కాదు కానీ కనీసం గంట కాకపోయినా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయినా పంపండి, తనకు ఒక్కడిని వదిలేయడం ఎందుకు అని చెప్పేసి బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తారు అక్కడ కూర్చుని.
నిఖిల్ కూడా అదే అంటాడు, తేజకి కూడా వచ్చుంటే బాగుండు అని. పృథ్వీ అంటాడు, నాకు కూడా అడగాలనిపించింది బిగ్ బాస్ని, మా ఫ్యామిలీని ఆపేసి పృథ్వీ ఫ్యామిలీని పంపమని నాకు కూడా అడగాలని అనిపించింది, కానీ నేను మా ఫ్యామిలీ కోసం ఎందుకు అలా సాక్రిఫైస్ చేయడం, ఎందుకంటే ఒక ఫోటో లాంటిది అయితే నేను సాక్రిఫైస్ చేసేవాడిని. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నబీల్ వాళ్ళ మదర్ వచ్చారు, ఆవిడ చాలా హ్యాపీ ఉన్నారు, ఇప్పుడు బయటికి వెళ్ళి ఆవిడ టీవీలో చూసుకుంటారు, ఆవిడ తెలిసిన వాళ్ళు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి ఆంటీ టీవీలో కనపడిందని హ్యాపీ ఫీల్ అవుతారు. సో మా పేరెంట్స్ కూడా అలా ఉంటుంది కదా, ఇది కొంచెం ఆలోచించాను నేను, అందుకే బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేయలేదు, లేదంటే ఏ ఫోటో లాంటిది అయితే నేను సాక్రిఫైస్ చేసేసేవాడిని అని చెప్పేసి పృథ్వీ అంటాడనమాట. సో ఇలా ఒక పాజిటివ్ టాక్స్ జరిగాయి వీళ్ళ మధ్య. నెక్స్ట్ వచ్చేసి తేజ ఏమీ ఏ రకంగానూ అమాయకుడు కాదు తెలుసా. అసలు ఈ సీతాఫల్ ఫస్ట్ పెట్టినోడు ఎవరు? ఆ కన్నింగ్ తెలివితేటలు తేజనే చేశాడు. తేజనే కెలికి మరి ప్రేరణ అక్కడ ఉంటే అక్కడ సీతాఫలం ఉండాలి. ఏది అంటే మిగిలిన పక్కన ఉన్న వాళ్ళు ఊరుకో అన్నా సరే అనకుండా అక్కడ సీతాఫలం ఉండాలి, ఉందా నేను తినాలి, ఎక్కడుంది అని చెప్పేసి ఆ సీతాఫలం గురించి ఫస్ట్ ఎత్తింది తేజనే. ఆ తర్వాత ఆ గొడవ అలాగా, లేదంటే మేబీ ప్రేరణకు తెలిసేదో లేదో ఏముందిలే, అప్పుడు చెప్పకపోతే నెక్స్ట్ డే అయినా ప్రేరణకు తెలిసి ఉండేది, అప్పుడైనా సేమ్ అయ్యి ఉండేది. కానీ సేమ్ సుత్తి ఆ టైంలో మాత్రం తేజనే తెలియడానికి రీజన్ అనమాట, లేదంటే నెక్స్ట్ డే తెలిసేది ప్రేరణ. పెద్ద చేంజ్ ఏం లేదు. ఆమె ఆల్రెడీ ఆమె గ్రడ్జ్ ఓన్లీ సీతాఫల కోసం కాదు, ఆమెకు ముందు నుంచే గౌతమ్ మీద గ్రడ్జ్ ఉంది. అది ఈ సీతాఫల వంకన తీర్చుకుని తన ఈగో ఒకటి ఉంది చూడు, గౌతమ్ మీద కోపం, ఈగో. అలాగే అప్పుడు హరితేజకి 2 షీల్డ్లు ఇచ్చేసాడు, ఈమెకి ఇవ్వలేదు, ఇది ఉంది కదా, సాటిస్ఫై చేసుకుంటుంది. ఆమెకున్న అది ఆమె బిహేవియర్, అది తన్ని టార్చర్ పెట్టి సాటిస్ఫై అవుతుంది ఈ అమ్మాయి. సో నెక్స్ట్ వచ్చేసి యష్మి అంటది, మా డాడీ ఇలా ఉండరు అంటది. ఇది నేను ఆల్రెడీ చెప్పా కదా. నువ్వు ఎవరితో అయినా గొడవ పడితే ఇంక నువ్వు వాళ్ళతో మాట్లాడట్లేదు, మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ కలిసిపోయి మాట్లాడుకుంటున్నారు, నీ జస్ట్ బాత్రూంలోనే కనపడుతుంది, ఇన్ని చెప్పారంట చాలాను అని చెప్పేసి. అంటే నబీల్ అంటాడు, సర్లే నాకు ఏమీ చెప్పలేదు, నేను యాక్చువల్గా ఎంటర్టైన్ బాగా చేస్తాను, అవినాష్ లాగే ఉంటాను నేను కూడా ఇంట్లో, కానీ ఒకవేళ అలాంటి యాంగిల్, ఒక ఫన్ యాంగిల్ నాలో కావాలని ఆడియన్స్ కోరుకుంటుంటే ఖచ్చితంగా మా అమ్మ చెప్పేది. అలా చెప్పలేదంటే నేను ఫన్ యాంగిల్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలా ఉంటే చాలు అని చెప్పి అంటాడు. అయినా హింట్స్ ఇవ్వడం కూడా పెద్ద తలనొప్పే, మన బుర్ర నాకు ఇచ్చుంటే మాత్రం నా బుర్ర పాడైపోయి ఉండేది, ఇవ్వకపోవడమే మంచిది అనిపిస్తుంది అని చెప్పేసి నబీల్ అంటాడు. ఇది జరుగుతుంది. ఈలోపు ప్రేరణ అంటది, ఫస్ట్ ఇద్దరు మనోళ్ళు వెళ్ళిపోయారు, ఆ తర్వాత వరుసగా అస్సలు ఇక్కడ ప్రేరణ తెలుసా, మళ్ళీ ఆమె కన్నింగ్ బుద్ధితో కొన్ని మాటలు మాట్లాడుతుంది, చెప్తా. ఫస్ట్ మనోళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు, ఆ తర్వాత వరుసగా 4 వైల్డ్ కార్డ్స్ వెళ్ళిపోయారురా. ఈ వీక్ నా సిచ్యువేషన్ ఏంటంటేరా, నేను ఇప్పుడు నాకు గనక మెగా చీఫ్గా సేవ్ చేయాలని అనుకుంటే నేను వెయిట్ చేశాను, ఎవరైనా ఒక అవినాష్ మీద, పృథ్వీ ఏదైతే అవినాష్ మీద రీజన్ చెప్పాడో అది చాలా సిల్లీ రీజన్ కదా, అంతకంటే సిల్లీ రీజన్ ఎవరైనా చెప్పుంటే బాగుండని వెయిట్ చేశాను. ఎందుకంటే ఒకవేళ నాకు సేవింగ్ ఆప్షన్ ఇస్తే నేను సిల్లీ రీజన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే అవినాష్నే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అవినాష్ అక్కడ చాలా సిల్లీ రీజన్, అవినాష్ని సేవ్ చేయాల్సి వస్తుంది. నేను అసలు ఇంకా ఎవరైనా వేరే వాళ్ళకి సిల్లీ రీజన్ ఇస్తే బాగుండు, అంటే వీళ్ళ దాంట్లో వైల్డ్ కార్డ్స్ కాకుండా, అప్పుడు నేను అవినాష్ని సేవ్ చేయక్కర్లేదు. అక్కడేమో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో చాలా మంచిగా ఉంటుంది, కానీ చాటన్ చేసే పనులు ఇవన్నమాట, వాళ్ళు చాటన్ చేసే పనులు ఇవన్నమాట. అది అవినాష్ వాళ్ళ ఎదురుగానేమో వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటున్నట్టు, క్యూట్గా మాట్లాడుతున్నట్టు అలా చేస్తుంది కదా. ఇక్కడ చాటన్ చేసిందేమో ఇది, అవినాష్ని ఎక్కడ సేవ్ చేసేయాల్సి వస్తుందా, తనకంటే వేరే వాళ్ళు లీస్ట్ రీజన్ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే సిల్లీ రీజన్. ఇప్పుడు అవినాష్ సిల్లీ రీజన్ అయింది కదా, పృథ్వీ చెప్పిన దానికంటే సిల్లీ రీజన్ ఎవరైనా చెప్తే బాగుండు, అప్పుడు నేను అవినాష్ని సేవ్ చేయక్కర్లేదు ఇలా అనుకున్నదంట. కానీ అక్కడితో ఆగిపోయాయంట నామినేషన్స్. ఎక్కడ బిగ్ బాస్ నన్ను సేవ్ చేయమంటారా, సేవ్ చేయమంటే అవినాష్ని సేవ్ చేయాల్సి వస్తుందో అని అనుకున్నదంట అని చెప్పేసి పృథ్వీతోనూ నబీల్తోనే వీళ్ళతో చెప్తుంది. ఈమె అంత కన్నింగ్గా గేమ్ ఆడుతుంది, ఆ రోహిణి తింగరదానిలాగా సూట్ కేసు పట్టుకొచ్చి ఈమె చేతిలో పెట్టింది. ఈమెమో ఎక్కడ వాళ్ళని సేవ్ చేయబడుతుందా అని, అమ్మో నాకు నామినేషన్ సేవింగ్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇప్పుడు ఇస్తే నేను సచ్చినట్టు ఇక్కడ సిల్లీ రీజన్ అవినాష్దే కనపడుతుంది కాబట్టి అవినాష్నే సేవ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అవినాష్ కూర్చోబెట్టి ఏవైతే పృథ్వీ రీజన్స్ చెప్పాడో అవన్నీ తప్పని చెప్పేసి హౌస్ మేట్స్తో చెప్పించాడు కదా. సో ఇప్పుడు సచ్చినట్టు నేను అవినాష్నే సేవ్ చేయాలని ఫీల్ అయిపోయిందంట.
అవి వాళ్ళేమో తింగరోళ్ళగా ప్రేరణ మన ఫ్రెండ్ అనుకుంటున్నారు. ఈమె చాలా తెలివిగా వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో నామినేషన్స్ వేయించుకోకుండా ఉండడానికి, ఇలా వాళ్ళతో బెనిఫిట్స్ సంపాదించుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. యష్మికి ఆ తెలివితేటలు లేవు కాబట్టి వాళ్ళ మీద కోపం ఉంటే శుభ్రంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉంది. అది ఈమె అలాగా తెలివిగా స్ట్రాటజీతో వాళ్ళ చుట్టూరు తిరిగింది కాబట్టి ఈమె చేతిలో సూట్ కేసు వచ్చింది. సూట్ కేసు రావడం వల్ల ఆమెకే పెద్ద నష్టమైంది. ఆమె మెగా చీఫ్ అవ్వకుండా ఉండుంటే ఇంత నెగిటివ్ అయి ఉండేది కాదు. ఎందుకంటే ఆ మాస్క్ కూడా అవతల పడేది కాదు. మెగా చీఫ్ అవడం వల్ల ఎవరైనా కానీ ఒక దుర్మార్గులకి, దుష్టులకి, మూర్ఖులకి ఎవరికైనా పవర్ చేతిలో పెడితే వాళ్ళ అసలు రూపం బయటకు వస్తుంది అంటారు. సో ఇది ప్రేరణను చూస్తే తెలిసింది. ఇది అయింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇలాగే ప్రేరణ అండ్ నబీల్ వీళ్ళందరి డిస్కషన్స్ ఏంటంటే మన పొజిషన్ ఏంటి ఆడియన్స్లో అన్నది మనకి స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళని బట్టి తెలుస్తుంది. అంటే ఈ నబీల్ మామూలు తెలివైనోడు కదా అంటాడు. స్టేజ్ మీద కొందరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి చెప్తారు, కొందరేమో పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి చెప్తారు. మనం అందులో ఏదన్నది మనం డిసైడ్ అవ్వలేము అన్నట్టు తను చెప్తాడు అనమాట. నిజమే కదా, కొందరు పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుని పెట్టుకుంటూ వస్తారు, కొందరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారు. కానీ వీళ్ళకి ఎవరో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారన్నది అర్థం అవ్వదు కదా. ఫస్ట్ ప్లేస్ అయితే క్లియర్గా వాళ్ళనే పెట్టుకుంటారు, కాకపోతే మిగిలిన వాళ్ళ గురించి అన్నది వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. ప్రేరణ అంటది వీళ్ళకి బిగ్ బాస్ గురించి మామూలుగా కాదు, ఓ రేంజ్లో ఎన్ని బిగ్ బాస్లు చూసి వచ్చారు. కానీ ప్రేరణ అంటది స్టేజ్ మీదకి మన ఫ్యామిలీతో పాటు ఒక సెలబ్రిటీ కూడా వస్తారు, ఆ సెలబ్రిటీ వస్తే మనకి హైప్ ఓ రేంజ్లో ఉంటుంది అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. నిఖిల్ కూడా అవునని చెప్పేసి తన వర్షన్ చెప్తాడు. తర్వాత గౌతమ్ అడుగుతాడు, నా కోసం ఏమన్నారు మీ డాడీ, నాకు అర్థం కాలేదంటే అదే నేను చెప్పే కదా గౌతమ్ కోసం ఏమన్నారు యష్మి చెప్పిందని అది జరుగుతుంది. నెక్స్ట్ నిఖిల్ ఒక డిస్కషన్ చేస్తాడనమాట. గెలిస్తే వాళ్ళకి ఒకటే ఆప్షను, కప్పు పట్టుకుని వెళ్ళిపోతారు. అదే కనుక ఓడిపోతే వాళ్ళకి స్టార్ మాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అంటే స్టేజ్ ఈ కిరాక్ బాయ్, కిరాక్ గర్ల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నట్టు మాట్లాడాడు. నాకు అలా అర్థమైంది తను మాట్లాడిన మాటలు. గెలిస్తే ఒకటే ఒక ఆప్షను అండ్ తనకి మూవీస్ చేయాలని ఉందంట. ఆల్రెడీ కన్నడలో 3 మూవీస్ చేశాడంట. ఒక మూవీ చేస్తే 2 years తర్వాత అది రిలీజ్ అయిందంట. అది కాకుండా ఇంకో 2 మూవీస్ చేశాడంట. సో ఈ డిస్కషన్స్ అంటే నిఖిల్కి మూవీ సైడ్ వెళ్ళాలని ఉందన్నమాట. ఆల్రెడీ 3 మూవీస్ చేశానంటున్నాడు కదా, అంటే తనేమో సీరియల్స్కి రాడు, మరి తను సీరియల్స్లోకి వస్తాడని చెప్పేసి ఈ స్టార్ మా ఎక్స్పెక్ట్ చేసిందేమో. కానీ తను చెప్పుకుంటున్నాడు, నాకు ఇలాగా వెళ్ళాలని ఉంది, మంచి యాక్టింగ్ చేసి ఒక మంచి రోల్ వచ్చి అలా చేయాలని ఉంది అని చెప్పుకుంటున్నాడు అనమాట నిఖిల్. విన్ అయిన వాళ్ళకి ఒక ఛాన్సే ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఇంకా ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి, స్టేజ్ పర్ఫార్మెన్స్లు అవన్నీ చాలా ఉంటాయి అన్నట్టు చెప్తాడనమాట. ఇదొకటి జరుగుతుంది. ఈలోపు అవినాష్కి ఆకలేస్తుంది. ఓవెన్ ఆన్లో ఉందా, నేను బ్రెడ్ చేసుకుంటానంటది మన ప్రేరణ అక్క. వద్దు, బ్రెడ్ ఏం చేసుకోవద్దు, సరిపోదు అని చెప్తుంది అనమాట. ఈ అమ్మాయి మాత్రం నిన్న ఇప్పుడు వేరే వాళ్ళని బ్రెడ్ చేసుకోవద్దు అని చెప్తుందా? నిన్న లైవ్లో ఈ అమ్మాయి గార్లిక్ బ్రెడ్ తెచ్చుకుని శుభ్రంగా బెడ్ మీద లైట్లన్నీ ఆపేసిన తర్వాత నబీల్తో మాట్లాడుకుంటూ తిన్నది. ఇప్పుడు తను వెళ్ళి మైక్రోవేవ్ ఆన్లో ఉన్నట్టుంది, వెళ్ళి వేసుకుంటానంటే వద్దురా అయిపోతాయి రా బ్రెడ్స్ అన్నీ రేపు కొండవు అని చెప్తుంది. ఆ తర్వాత వెళ్ళినట్టున్నారు వాళ్ళు, బెడ్ మీద నుంచి అయితే వెళ్ళిపోయారు, మనకు కనపడలేదు, లైవ్లో చూపించలేదు. తర్వాత రోహిణి అవినాష్తో చెప్తుంది, పక్కనే గౌతమ్ ఉంటాడు, అదే చెప్తున్నా కదా ఆమెకి ఏమీ గౌతమ్తో సంబంధం లేదబ్బా, ఒకటి ఫన్ ట్రాక్కి మాత్రం కావాలి ఆమెకి. ఏంటి కంటెంట్ కోసం గౌతమ్ కావాలి, ఏదైనా విషయాలు షేర్ చేసుకోవడానికి మాత్రం కాదు. సో అవినాష్తో రోహిణి చెప్తుంది, వాళ్ళంట ఇంకా మనల్ని బయటికి పంపాలి అని మన మీదే మాట్లాడుకుంటున్నారంట, నామినేషన్స్ డిస్కషన్స్ అని చెప్పేసి అంటుందన్నమాట. మరి యష్మి పెట్టి చెప్పిన మాటలను బట్టి అంటుందో లేదా అంకులే డైరెక్ట్గా వాళ్ళు ఎదురుగా చెప్పారు. సో ఇదొకటి జరిగింది, వాళ్ళు మనల్నే బయటికి పంపేయాలని ఇంకా మాట్లాడుకుంటున్నారంట అని చెప్పేసి ఇక్కడే అడుగుతాడు గౌతమ్. అంటే తిరిగి చెప్పదు అంటది. నెక్స్ట్ వచ్చేసి విష్ణు అంకుల్ని దీవిస్తుంది అనమాట. మీరు మనోధైర్యంతో ఆయురారోగ్యాలతో మీ ఫ్యామిలీ చక్కగా ఉండాలి అని చెప్పేసి ఆయన దీవిస్తుంది. మా అమ్మాయి ఇన్నోసెంట్ అబ్బా, జెన్యూన్ అమ్మాయి, ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయమే. తింగర అమ్మాయి తన వెనకాల ఏం జరుగుతున్నదో తెలీదు. సో ఇలా దీవించేసింది. మగలై అని పిలవమంటే ఆయన మగలై, ప్రౌడ్ ఆఫ్ యూ, వారియర్ ఇవన్నీ మాట్లాడతారు. అలాగే యష్మికి ఫుడ్ తినిపిస్తారు.
సో ఇది లైవ్లో ఇక్కడ వరకు జరిగిందనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఓటింగ్ అనాలిసిస్ చెప్తాను, అలాగే రేపు హౌస్లో ఏం జరుగుతుంది అది కూడా చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.